హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు వెబ్ గురు ప్లాట్ఫామ్. ఫ్రెండ్స్, మనం జాంగో కోర్స్ని కంప్లీట్ అప్డేట్గా యాజ్ ఆన్ డేట్ ఉండేటటువంటి రెస్ట్ ఏపీఐతో పాటు స్టార్ట్ చేశాం కదా. సో అందులో ఇంట్రడక్షన్ కంప్లీట్ చేసుకున్నాము. ఆ తర్వాత సాఫ్ట్వేర్స్ ఏమేమి ఇన్స్టాల్ చేయాలి అన్న పార్ట్ కూడా కంప్లీట్ చేసేసాము. సో ఈరోజు ఈ సెషన్లో మనం ఏం చేద్దామంటే, రియల్ టైంలో జాంగో ప్రాజెక్ట్స్ క్రియేట్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఏ విధంగా క్రియేట్ చేస్తారు, ఆ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఫాలో అవుతారు అన్నది తెలుసుకుందాం. సో ఫస్ట్ నుండే మనం ఏదైతే ఇండస్ట్రీ స్టాండర్డ్ ఉంటుందో ఆ స్టాండర్డ్లో ప్రాజెక్ట్స్ ప్రాక్టీస్ చేస్తూ వెళ్తే మనకి ఆ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ అనేది వస్తుంది. కాబట్టి ఇండస్ట్రీలో రియల్ టైం ప్రాజెక్ట్స్ జాంగో యూజ్ చేసి చేసేటప్పుడు ఎటువంటి స్ట్రక్చర్ ఫాలో అవుతారు అన్నది ఈ వీడియోలో చాలా క్లియర్గా మనం మాట్లాడదాం ఫ్రెండ్స్. సో ఎలా ఉంటుంది రియల్ టైం ప్రాజెక్ట్, ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ మనం ఏం చేస్తాము అంటే స్టెప్స్ టు క్రియేట్ రియల్ టైం జాంగో ప్రాజెక్ట్. ఓకే, సో స్టెప్స్ టు క్రియేట్ రియల్ టైం జాంగో ప్రాజెక్ట్ ఇది మనం చూడబోతున్నాం ఈరోజు. ఓకే, సో అలాగే మనకి ఏదైతే నేను క్రియేట్ చేసినటువంటి ప్రాజెక్ట్లో ఏదైతే నేను క్రియేట్ చేసినటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్ట్లో నాకు ఎక్స్టెన్షన్ నేమ్స్ అవి కనిపిస్తూ ఉన్నాయి. సో మీకు కనిపించట్లేదు అని చెప్పి అనిపించింది అనుకోండి, సో దట్ ఈస్ బికాస్ ఆఫ్ ఎక్స్టెన్షన్ నేమ్ హైడింగ్ ఫీచర్ అనమాట. ఓకే, సో బై డిఫాల్ట్ ఈ ఎక్స్టెన్షన్స్ విండోస్లో హైడ్ అయిపోతూ ఉంటాయి. ఓకేనా, సో దాన్ని మనం డిస్ప్లే చేసుకుంటే చాలు, ఆటోమేటిక్గా అవి వస్తాయి, కనిపిస్తాయి అన్నమాట. ఓకే, సో దాన్ని ఏం చేయాలి అంటే, జస్ట్ ఇక్కడ విండోస్ మీద మీరు సింగిల్ క్లిక్ చేసి సో ఫోల్డర్ ఆప్షన్స్ అని చెప్పి సెర్చ్ చేయండి. ఫోల్డర్ ఆప్షన్స్ అని చెప్పి సెర్చ్ చేయండి. చేస్తే ఫైల్ ఎక్స్ప్లోరర్ ఆప్షన్స్ అని చెప్పి వస్తుంది. ఓకే, అది ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసి వ్యూలోకి వెళ్తారు. వ్యూలోకి వెళ్ళి ఇక్కడ కిందన కొంచెం కాస్త కిందకి స్క్రాల్ చేస్తే మీకు ఎక్స్టెన్షన్స్ గురించి ఒక ఎంట్రీ ఉంటుందన్నమాట. ఇక్కడ ఆప్షన్ ఒకటి ఉంటుంది, హైడ్ ఎక్స్టెన్షన్స్ ఫర్ నోన్ ఫైల్ టైప్స్ అని చెప్పి. ఇది బై డిఫాల్ట్ టిక్ చేసి ఉంటుంది, ఎనేబుల్ చేసి ఉంటుంది అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే ఈ ఎక్స్టెన్షన్ నేమ్స్ అన్నీ కూడా హైడ్ అయిపోతూ ఉంటాయి. ఓకే, సో జస్ట్ మీరు దీన్ని అన్టిక్ చేసేయండి. ఓకే, సో ఏదైతే హైడ్ ఎక్స్టెన్షన్స్ ఫర్ నోన్ ఫైల్ టైప్స్ ఉందో దాన్ని అన్టిక్ చేసేసి అప్లై ఓకే చేశారంటే ఇంకా మీకు ఎక్స్టెన్షన్ నేమ్స్ కనిపిస్తాయి. సో ఇక మనము మన కాన్సెప్ట్లోకి వచ్చేస్తే, ఎస్, రియల్ టైం ప్రాజెక్ట్ తాలూకా స్టెప్స్ ఎలా ఉంటాయి అని అంటే, సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే, మన ప్రాజెక్ట్ ఏదైతే చేయాలనుకుంటున్నామో దానికంటూ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటాం. అక్కడతో మన స్టెప్ అనేది స్టార్ట్ అవుతుంది. సో తెలిసిందే కదా, ఇంకా నో స్పేసెస్ అన్నమాట. ఓకే, సో వీ మే యూజ్ అండర్ స్కోర్స్. ఎక్కడైనా మధ్యలో స్పేసెస్ కావాలి, లేకపోతే 2-3 వర్డ్స్ మిక్సింగ్ అనుకుంటే అంతా కలిపి రాయొచ్చు, లేదు అంటే అండర్ స్కోర్స్ అయినా ఇవ్వచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్, ఈ కామర్స్ యాప్, ఒక స్కూల్ యాప్ ఉందనుకోండి, సో స్కూల్ యాప్ అనైనా ఇవ్వండి, లేకపోతే స్కూల్ అండర్ స్కోర్ యాప్ అనైనా ఇవ్వండి. అంతేగాని స్కూల్ స్పేస్ యాప్ అని చెప్పి ఇవ్వద్దు, మధ్యలో స్పేసెస్ అన్నవి ఉండకూడదు అనమాట. ఓకే, రైట్. సో ఇప్పుడు మనం లాస్ట్ క్లాసులో ఏదైతే ఒక ప్రాజెక్ట్ చేసామో దాన్ని ఇనీషియల్ ప్రాజెక్ట్గా కన్సిడర్ చేద్దాం, దాన్ని విడిచిపెట్టేద్దాం. సో మనం ఇప్పుడు యాక్చువల్ వర్క్ స్టార్ట్ చేస్తున్నాం. ఓకేనా, సో డాక్యుమెంట్స్ ఫోల్డర్లో నేనేం చేస్తానంటే, ఇక్కడ జాంగో ప్రాజెక్ట్స్ అన్నీ ఒక దగ్గర స్టోర్ అవ్వటానికి ఇది నేను జాంగో ప్రాజెక్ట్స్ అని చెప్పి ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటున్నాను. ఇది అవసరం లేదు. ఓకే, సో ఇది అవసరం లేదు, కాకపోతే అన్నీ ఒక దగ్గర ఉంటే బాగుంటుంది అని చెప్పి నేను క్రియేట్ చేసుకుంటున్నాను. ఈ స్టెప్ మ్యాండేటరీ కాదు. ఓకే, రైట్. సో చేసుకుంటే బెటర్, ఎందుకంటే ప్రాజెక్ట్స్ అన్నీ ఒక దగ్గర ఉంటాయి కాబట్టి. ఫైన్, ఇప్పుడు ఈ ఫోల్డర్లో నేను జాంగో ప్రాజెక్ట్స్ అన్ని ప్లేస్ చేస్తా. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటి? సో ఫస్ట్ స్టెప్ వచ్చి మనం ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలంట. ఓకే, సో ఆ ఫోల్డర్ అనేది ఏంటి అంటే మన ప్రాజెక్ట్ నేమ్తో. ఫర్ ఎగ్జాంపుల్ నాకు పర్పస్ ఏం లేదు, సో ఫస్ట్ ప్రాజెక్ట్ అనే నేను క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో కాబట్టి ఫస్ట్ అండర్ స్కోర్ ప్రాజెక్ట్
అని చెప్పి ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటున్నాను. సో ఫస్ట్ అండర్ స్కోర్ ప్రాజెక్ట్ అని చెప్పి ఫోల్డర్ క్రియేట్ అయింది. ఇప్పుడు మనం కమాండ్ ప్రాంప్ట్లో దీన్ని ఓపెన్ చేయాలి. సో కమాండ్ ప్రాంప్ట్లో ఓపెన్ చేయడానికి మనం ఏం చేస్తాము అంటే, సో సింపుల్గా ఇది ఓపెన్ చేసి ఉంది కదా, ఇక్కడ పైన జస్ట్ ఈ ఖాళీ ఏరియాలో ఈ అడ్రస్ ఉంది కదా, ఇక్కడ ఖాళీ ఏరియాలో సింగిల్ క్లిక్ చేయండి మౌస్తోని, చేసి జస్ట్ సిఎండి అని చెప్పి టైప్ చేయండి. ఓకే, సిఎండి అని చెప్పి టైప్ చేయండి. టైప్ చేయగానే మీకు జాంగో ప్రాజెక్ట్స్ ఏదైతే ఉందో ఆ ఫోల్డర్తో కమాండ్ ప్రాంప్ట్ అనేది బై డిఫాల్ట్ ఓపెన్ అవుతుంది. సో ఇలా కాకుండా కూడా మీరు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయొచ్చు. అప్పుడు జస్ట్ సిఎండి ఓపెన్ చేసి కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తే అది బై డిఫాల్ట్ సి యూజర్స్ మన యూజర్ నేమ్ ఏదైతే ఉందో దానితో ఓపెన్ అవుతుంది తప్పితే మన ప్రాజెక్ట్ ఎక్కడైతే ఉందో ఆ పాత్తో కమాండ్ ప్రాంప్ట్ అనేది ఓపెన్ అవ్వదు. సో మన ప్రాజెక్ట్ ఎక్కడ ఉందో ఆ పాత్తో ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ నుండి కంటిన్యూ చేసుకోవడం ఈజీ. లేదు నార్మల్గా ఇలా ఓపెన్ చేసామనుకోండి, ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలంటే సిడి డాక్యుమెంట్స్ ఇదంతా మనం ఇచ్చుకోవాలి. సో సిడి డాక్యుమెంట్స్, సో డాక్యుమెంట్స్లో ఏదైతే జాంగో ప్రాజెక్ట్స్ ఉందో జాంగో ప్రాజెక్ట్స్ని ఓపెన్ చెయ్యు అని చెప్పి మళ్ళీ ఒక సిడి కమాండ్ ఎక్స్ట్రా మనం ఇచ్చుకుంటే అప్పుడు సో ఇది ఈక్వల్ అవుతాయి అన్నమాట. ఓకే, సో అలా కాకుండా డైరెక్ట్గా మీరు ఇక్కడే సింగిల్ క్లిక్ చేసేసి సిఎండి అన్నారంటే డైరెక్ట్గా ఈ ఫోల్డర్ పాత్తోనే కమాండ్ ప్రాంప్ట్ అన్నది ఓపెన్ అయిపోతుంది. ఓకేనా, రైట్. సో ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్ ఎందుకు ఓపెన్ చేశాను నేను, ఈ ప్రాజెక్ట్ లోపల ఇప్పుడు ఫస్ట్ మనం చేయాల్సినటువంటి స్టెప్ ఏంటి అంటే వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి కదా. సో అయితే వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడానికి మనం ఏం చేద్దామంటే, సో ఫస్ట్ ఆ ప్రాజెక్ట్ ఫోల్డర్లోకి ఎంటర్ అవ్వాలన్నమాట. ఓకే, సో ప్రాజెక్ట్ ఫోల్డర్ ఏంటి మనకి, సిడి ఫస్ట్ ప్రాజెక్ట్ అని చెప్పి ప్రాజెక్ట్ ఫోల్డర్లోకి ఎంటర్ అయ్యాను. సో ఎంటర్ అయిన తర్వాత ఇప్పుడు దాంట్లో మనం వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకుంటాం. ఓకే, సో ఇంతకుముందు మనం ఏం చేసాము అంటే ఫస్ట్ వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకొని సో దాంట్లో మన ప్రాజెక్ట్ ఫోల్డర్ పెట్టుకున్నాం. ఓకే, సో రియల్ టైంలో రివర్స్లో ఉంటుందన్నమాట. సో ఎలా ఉంటుంది, సో జస్ట్ మనం ప్రాజెక్ట్ ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటాము, మన ప్రాజెక్ట్ ఫోల్డర్ లోపలే వర్చువల్ ఎన్విరాన్మెంట్ పెట్టుకుంటాం. సో కాబట్టి ఇంకా దాని వర్చువల్ ఎన్విరాన్మెంట్ అంతా ఆ ప్రాజెక్ట్ లోపలే ఉంటుందన్నమాట. ఓకేనా, రైట్. సో కాబట్టి మనం ఏం చేస్తున్నాము, సిడి ఫస్ట్ ప్రాజెక్ట్ అని చెప్పి ఆ ఫోల్డర్ లోపలికి ఎంటర్ అయ్యాము. సో ఫోల్డర్ లోపలికి ఎంటర్ అయ్యాము. సో ఎంటర్ అయ్యాక ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ ఎంటర్ ఇంటూ దట్ ప్రాజెక్ట్ ఫోల్డర్ యూజింగ్ సిడి కమాండ్. మీరు మ్యాక్ యూజ్ చేస్తుంటే పెద్ద డిఫరెన్స్ ఏమీ ఉండిపోదు. ఓకే, సో అక్కడ కూడా అంతే, మీరు సింపుల్గా ఒక ఫోల్డర్ ఎట్లా క్రియేట్ చేయాలో మీకు తెలుసు కదా, ఫోల్డర్ క్రియేట్ చేస్తారు. సో ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ బదులు అక్కడ టెర్మినల్ ఉంటుంది. సో టెర్మినల్లో మీరు ఓపెన్ చేస్తారు అంతే. ఓకే, సో టెర్మినల్లో మీరు చేంజ్ డైరెక్టరీ అవుతారు. చేంజ్ డైరెక్టరీ అయ్యి నేను చెప్పిన కమాండ్స్ మీరు ఎంటర్ చేస్తారు. ఇంకా పెద్ద డిఫరెన్స్ ఏమీ ఉండిపోదు విండోస్కి మ్యాక్కి. ఓకేనా, రైట్. సో ఇక ఎంటర్ ఇంటూ దట్ ప్రాజెక్ట్ ఫోల్డర్ యూజింగ్ సిడి కమాండ్. ఓకే, సో సిడి కమాండ్ యూజ్ చేసి ఆ ప్రాజెక్ట్ ఫోల్డర్ లోపలికి ఎంటర్ అయ్యాము. అయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకోవాలి. సో క్రియేట్ వర్చువల్ ఎన్విరాన్మెంట్. సో వర్చువల్ ఎన్విరాన్మెంట్ ఎస్టర్డే క్లాస్లో లాస్ట్ క్లాస్లో మనం క్రియేట్ చేసినప్పుడు మనకు నచ్చిన నేమ్ ఇచ్చాం, VE1 VE2 ఏదైనా ఇవ్వచ్చు. ఓకే, బట్ ఇండస్ట్రీలో స్టాండర్డ్గా ఫాలో అయ్యే నేమింగ్ కన్వెన్షన్ ఏంటి అంటే సో .VENV అని చెప్పి నేమింగ్ కన్వెన్షన్ ఫాలో అవుతారనమాట. ఓకే, సో .VENV. ఓకే, సో .VENV అనే నేమ్ ఇస్తారు. మనం నార్మల్గా VE1 అని ఇచ్చాం కదా, సో దానికి బదులుగా ప్రతి ప్రాజెక్ట్లో కూడా సో వర్చువల్ ఎన్విరాన్మెంట్కి ఇచ్చే నేమ్ వచ్చి .VENV అని చెప్పి ఇస్తారనమాట. ఓకే, సో అదే మనం ఇప్పుడు చేయబోతున్నాం. ఎలాగా, సో పైథాన్. ఓకే, వర్చువల్ ఎన్విరాన్మెంట్ ఎలా క్రియేట్ చేయడమో తెలుసు కదా మనకి, -m.
ఓకే, సో విఈఎన్వి, సో .vienv అని చెప్పి క్రియేట్ చేస్తాము. సో క్రియేట్ చేస్తే మనకి .vienv అని చెప్పి ఒక వర్చువల్ ఎన్విరాన్మెంట్ మన ప్రాజెక్ట్ ఫోల్డర్ లోపలే క్రియేట్ అయ్యింది. మీరు అబ్జర్వ్ చేయండి. సో వర్చువల్ ఎన్విరాన్మెంట్ అంతా మన ప్రాజెక్ట్ ఫోల్డర్ లోపలే ఉండిపోతుంది. అలాగే ప్రాజెక్ట్కి సంబంధించిన ఫైల్స్ అన్నీ కూడా ఇక్కడే ఉండిపోతాయి అన్నమాట. ఓకే, రైట్. సో ఆ విధంగా మనం క్రియేట్ చేసుకోవడం అన్నది బెస్ట్ స్టైల్ అని చెప్పి చెప్పొచ్చు. ఫస్ట్ వర్చువల్ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ చేసేసాము. వర్చువల్ ఎన్విరాన్మెంట్ రెడీ. ఓకే, సో నేమ్ ఏదైనా ఇవ్వచ్చు, బట్ ఇండస్ట్రీ స్టాండర్డ్గా ఫాలో అయ్యేది .vienv అని చెప్పి ఇస్తూ ఉంటారని చెప్పి చెప్పాను. సో అయిన తర్వాత మనకి తెలిసిందే. సో వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసిన తర్వాత మనం వెంటనే ఏం చేస్తాము, యాక్టివేట్ ద వర్చువల్ ఎన్విరాన్మెంట్ కదా. సో యాక్టివేట్ ద వర్చువల్ ఎన్విరాన్మెంట్. సో ఏం చేసాం నిన్న మనం లాస్ట్ క్లాస్లో వర్చువల్ ఎన్విరాన్మెంట్ యాక్టివేట్ చేసాం కదా. ఎలా యాక్టివేట్ చేస్తాము, సో .vienv/scripts లో యాక్టివేట్ అని చెప్పి ఉంటుంది. యాక్టివేట్.bat. సో దాన్ని రన్ చేయడం ద్వారా ఆ యొక్క వర్చువల్ ఎన్విరాన్మెంట్ ని యాక్టివేట్ చేసుకోవాలి. ఓకే, సో అదే మనం చేయబోతున్నాం. సో .vienvలో స్క్రిప్ట్స్ ఏదైతే ఉందో స్క్రిప్ట్స్లో యాక్టివేట్ ఏదైతే ఉందో యాక్టివేట్ని మనం ఎంటర్ ప్రెస్ చేసాము అంటే వర్చువల్ ఎన్విరాన్మెంట్ యాక్టివేట్ అయిపోతుంది. సో మీకు యాక్టివేట్.bat అని చెప్పి మనం ఇచ్చాం కదా, బై డిఫాల్ట్ BAT తీసుకుంటుంది అనమాట. ఎందుకంటే సో BAT ఫైల్స్ అన్నవి మనకి సో విండోస్లో బై డిఫాల్ట్ రన్ అవుతాయి కాబట్టి జస్ట్ నేమ్ ఇస్తే చాలు .bat అదే తీసుకుంటుంది. ఓకే, సో ఇదే మీరు మ్యాక్లో గనక చేస్తున్నట్టుంటే సోర్స్ అని చెప్పి ఇస్తారు ముందర. సోర్స్ అని చెప్పి స్పేస్ ఇచ్చి .vienv స్క్రిప్ట్స్ యాక్టివేట్ అని ఏదైతే ఉందో అది రన్ చేస్తారు. ఓకే, సో ఆ విధంగా అక్కడ రన్ అవుతుంది మీకు మ్యాక్లో కానీ లైనక్స్లో కానీ. ఓకేనా, జస్ట్ సోర్స్ అని చెప్పి ఒక స్పేస్ ముందర యాడ్ చేస్తే మనకి సరిపోతుంది అనమాట. ఎస్, మనకి .vienv అనేది యాక్టివేట్ అయిపోయింది. మీరు అబ్జర్వ్ చేయొచ్చు. మనకి ముందర ఎలా ఉంది అంటే మనం ఆల్రెడీ వర్చువల్ ఎన్విరాన్మెంట్లో ఎంటర్ అయిపోయాం. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే సో నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోవాలి. సో వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసేసిన తర్వాత ఒక్కసారి ఫోల్డర్ స్ట్రక్చర్ ఎలా ఉందో చూసేద్దాం. సో మనం చూసాం కదా ఆల్రెడీ వర్చువల్ ఎన్విరాన్మెంట్, దాంట్లో ఉండేవన్నీ ఇంకా ఆ .vienv లోపల ఉండిపోతాయి. సో ఇప్పుడు ప్రాజెక్ట్ ఫైల్స్ అన్నీ డైరెక్ట్గా ఇక్కడే వచ్చేస్తాయి అన్నమాట. ఓకేనా, మనం ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తే ప్రాజెక్ట్ ఫైల్స్ అన్నీ ఇక్కడ వచ్చేస్తాయి. సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి, ప్రాజెక్ట్ కంటే ముందు జాంగోని ఇన్స్టాల్ చేయాలి. ఓకే, అది మనకు తెలిసిందే కదా, జాంగో ఇన్స్టాల్ చేయాలి. ఎలా చేస్తాము, సో ఇన్స్టాల్ జాంగో ఇన్సైడ్ వర్చువల్ ఎన్విరాన్మెంట్. సో వర్చువల్ ఎన్విరాన్మెంట్ లోపల మనం జాంగోని ఇన్స్టాల్ చేయాలి. సో ఎలా చేస్తాము, PIP ఇన్స్టాల్ తెలిసిందే కదా. సో PIP ఇన్స్టాల్ జాంగో, రైట్. సో పైథాన్ -m PIP ఇన్స్టాల్ జాంగో అంటే సో మనకి జాంగో అన్నది ఇన్స్టాల్ అయిపోతుంది. సో ఓకే, మనకి ప్రాజెక్ట్ అన్నది ఇప్పుడు క్రియేట్ చేయాలి. ఓకే, సో PIP కూడా అప్గ్రేడ్ అన్నది మనకి అవైలబిలిటీ ఉంది, కావాలంటే అప్గ్రేడ్ చేసుకోమని అడుగుతోంది. సో ఎస్, మనకి ఒక సజెషన్ ఇస్తోంది కాబట్టి ఫాలో అయిపోదాం. సో కాపీ పేస్ట్ చేశాను ఆ కమాండ్ని, కాపీ పేస్ట్ చేసేసి సో PIPని అప్గ్రేడ్ చేసేస్తున్నాను. ఓకే, సో ఎగ్జిస్టింగ్ 25.2 వెర్షన్ అన్ఇన్స్టాల్ అయిపోయి 26.1.1కి అప్గ్రేడ్ అయిపోయాం. ఫైన్, ఓకే, ఓవర్. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, సో నెక్స్ట్ ఏంటి అంటే సో ఇప్పుడు ఎస్ మనం ప్రాజెక్ట్ ఫోల్డర్ అయితే క్రియేట్ చేసుకున్నాం కానీ ఇంకా ప్రాజెక్ట్ క్రియేట్ చేయలేదు. జస్ట్ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసాం. నార్మల్గా మనము మన ఏవైతే మన నార్మల్ ఫైల్స్ అన్ని మన సిస్టంలో ప్లేస్ చేస్తూ ఉంటామో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి అలా ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేసాం కానీ ఇంకా జాంగో ప్రాజెక్ట్ మనం క్రియేట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు జాంగో ప్రాజెక్ట్ని క్రియేట్ చేద్దాం. సో ఎస్, సో ఇన్స్టాల్ జాంగో ఇన్సైడ్ వర్చువల్ ఎన్విరాన్మెంట్ అయిపోయింది కాబట్టి సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే సో క్రియేట్ జాంగో ప్రాజెక్ట్.
సో జాంగో ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఏ విధంగా క్రియేట్ చేస్తాము అంటే తెలిసిందే కదా. సో జాంగో హైఫెన్ అడ్మిన్ కమాండ్ ద్వారా స్టార్ట్ ప్రాజెక్ట్ అని చెప్పి మనం ప్రాజెక్ట్ నేమ్ ఇస్తాం. సో మనం లాస్ట్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసినప్పుడు సో ఫస్ట్ ప్రాజెక్ట్ అని ఏదో ఒక నేమ్ ఇచ్చాం అలా. ఓకే, సో ఏ నేమ్ ఇచ్చినా యాక్సెప్ట్ చేస్తుంది, సేమ్ వర్చువల్ ఎన్విరాన్మెంట్ లాగే VE1 ఇచ్చినా యాక్సెప్ట్ చేసింది కదా. కానీ నేమింగ్ కన్వెన్షన్ ఇండస్ట్రీలో స్టాండర్డ్గా ఫాలో అయ్యేది .venv. ఓకే, అలాగే ఇక్కడ ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నప్పుడు ప్రతి ప్రాజెక్ట్కి కూడా మనం కామన్గా ఇచ్చేటటువంటి నేమ్ వచ్చి కాన్ఫిగ్. సో కాన్ఫిగ్ అనే నేమ్ స్టైల్ని ఫాలో అవుతాం. కాన్ఫిగ్ కాకుండా ఫస్ట్ ప్రాజెక్ట్ అని ఇస్తే యాక్సెప్ట్ చేయదా అంటే హ్యాపీగా చేస్తుంది. ఓకే, సో కాకపోతే మనము అన్ని ప్రాజెక్ట్స్కి కూడా ప్రాజెక్ట్ నేమ్ అనేది కాన్ఫిగ్ అని ఇస్తాం. సో అన్ని ప్రాజెక్ట్స్కి కాన్ఫిగ్ అని ఇస్తే మరి ఎలా డిఫరెన్షియేట్ చేస్తాము అంటే మన ప్రాజెక్ట్ ఫోల్డర్ నేమ్ ఉంది కదా దాని లోపల కదా ఇది ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేదు మనకి. ఓకే, సో మనం ఏం చేస్తున్నాము, మన మెయిన్ ఫోల్డర్ నేమ్ ఒకటి వేరేది ఉంటుంది కదా, ఫస్ట్ ప్రాజెక్ట్ అని చెప్పి ఒక ఫోల్డర్ నేమ్ ఉంటుంది, దాంట్లో కాన్ఫిగ్ అని చెప్పి ప్రాజెక్ట్ క్రియేట్ అవుతుంది. సో ఎలాగూ ఫస్ట్ ప్రాజెక్ట్ అని చెప్పి ఒక ఫోల్డర్ లోపల ఇది ఉంటుంది. ఇప్పుడు సెకండ్ ప్రాజెక్ట్ మనం క్రియేట్ చేస్తే సెకండ్ ప్రాజెక్ట్ లోపల దాని కాన్ఫిగ్ ఫోల్డర్ ఉంటుంది, థర్డ్ ప్రాజెక్ట్ లోపల దాని కాన్ఫిగ్ ఫోల్డర్ ఉంటుంది. ఓకే, కాబట్టి మనకు కన్ఫ్యూజన్ అనేది ఎక్కడ ఉండదు, యాంబిగ్యూటీ అనేది ఉండదు. సో కాబట్టి మనం ఏం చేస్తాము అంటే ప్రతి ప్రాజెక్ట్ లోపల కాన్ఫిగ్ అనేటటువంటి నేమ్తో మనము ప్రాజెక్ట్ని క్రియేట్ చేస్తాము అని చెప్పి చెప్తున్నా. సో జాంగో అడ్మిన్ స్టార్ట్ ప్రాజెక్ట్ ఏ నేమ్ ఇచ్చినా తీసుకుంటుంది, బట్ కాన్ఫిగ్ అనే నేమ్తోనే క్రియేట్ చేస్తాము. ఎందుకు అంటే సో ఇందులోనే మెయిన్ కాన్ఫిగరేషన్ ఫైల్స్ అన్నీ కూడా ఉంటాయి కాబట్టి సో దాన్ని బై డిఫాల్ట్ కాన్ఫిగ్ అనే నేమ్ స్టాండర్డ్గా ఫాలో అవుతూ ఉంటారు. సో కాన్ఫిగరేషన్ ఫైల్స్ అన్నీ అందులో ఉంటాయి కాబట్టి సో బై డిఫాల్ట్ కాన్ఫిగ్ అనే నేమ్ని ప్రతి ఒక్కరూ కూడా నేమింగ్ కన్వెన్షన్ ఫాలో అవుతూ ఉంటారనమాట. సో ఆ విధంగా కాన్ఫిగ్ అనే ఫోల్డర్ తీసుకుంటాం. సో కాన్ఫిగ్ అయితే ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఇంతకు ముందు మనం జస్ట్ ఇలా ఫస్ట్ అని చెప్పి ఇలా ప్రాజెక్ట్ క్రియేట్ చేయడం వల్ల ఏమైందో మీరు అబ్జర్వ్ చేస్తే సో లాస్ట్ మనం క్రియేట్ చేసిన ప్రాజెక్ట్ని ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. సో ప్రాజెక్ట్ ఏదైతే మనం క్రియేట్ చేసామో ఆ ప్రాజెక్ట్కి ఒక ఫోల్డర్ క్రియేట్ అయ్యింది. సో క్రియేట్ అయ్యి మళ్ళీ దాంట్లో సేమ్ నేమ్తో ఇంకొకసారి ఒక ఫోల్డర్ క్రియేట్ అయ్యి దాని లోపల కాన్ఫిగరేషన్ ఫైల్స్ అన్నీ కూడా వచ్చాయి. ఓకే, సో మనం ప్రాజెక్ట్ క్రియేట్ చేసినప్పుడు జాంగో ఏదైతే స్టార్ట్ ప్రాజెక్ట్ సో ఫస్ట్ ప్రాజెక్ట్ అని క్రియేట్ చేస్తే ఫస్ట్ ప్రాజెక్ట్ క్రియేట్ అయ్యి మళ్ళీ దాంట్లో మరొకసారి ఫస్ట్ ప్రాజెక్ట్ క్రియేట్ అయ్యి దాంట్లో కాన్ఫిగరేషన్ ఫైల్స్ అన్నీ ఇచ్చిందనమాట ఫస్ట్ టైం మనం క్రియేట్ చేసినప్పుడు. సో అలా జరగకుండా ఫోల్డర్ మళ్ళీ సేమ్ నేమ్తో మరొక ఫోల్డర్ ఇన్ని రకాలు ఉండకూడదు. సో డైరెక్ట్గా ఈ ఎక్స్టర్నల్ ఫోల్డర్ ఏదైతే ఉందో ప్రాజెక్ట్ ఫోల్డర్ క్రియేట్ అవుతుందో దాంట్లోపలే డైరెక్ట్గా ఈ ఫైల్స్ అన్నీ ఇక్కడే వచ్చేయాలి తప్పితే మళ్ళీ ఫోల్డర్ ఇలా నాకు వద్దు అని చెప్పాలంటే సింపుల్గా మనం ఏం చేయాలి అంటే సో ఇక్కడ ఫస్ట్ బదులు మనం కాన్ఫిగ్ అని ఇస్తాం కదా, ఇస్తూ సింపుల్గా ఇక్కడ చివర ఒక డాట్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేసేయాలి. ఓకే, ఒక డాట్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేసాము అంటే ఏం జరుగుద్దో మీరు అబ్జర్వ్ చేయండి. సో జాంగో అడ్మిన్, ఓకే, సో జాంగో అడ్మిన్ ఏమంటాము, జాంగో అడ్మిన్ స్టార్ట్ ప్రాజెక్ట్ కాన్ఫిగ్. ఓకే, జస్ట్ ఒక డాట్ ఒకటి ఎక్స్ట్రా ఇస్తున్నాను. సో డాట్ ఒకటి ఎక్స్ట్రా ఇవ్వడం వల్ల ఏం జరుగుతుంది అనేది మీరు అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ ఫస్ట్ ప్రాజెక్ట్కి క్రియేట్ అయినట్టు ఫస్ట్ ప్రాజెక్టు దానిలో మళ్ళీ ఫస్ట్ ప్రాజెక్టు క్రియేట్ అవ్వడం అలా ఉండదు. ఓకే, సో ఒక్కసారి మన జాంగో ప్రాజెక్ట్స్లో ఫస్ట్ ప్రాజెక్ట్లోకి వెళ్దాం. సో ఇది మనం క్రియేట్ చేసింది. ఇప్పుడు ప్రాజెక్ట్ క్రియేట్ అయినప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే సో .venv వర్చువల్ ఎన్విరాన్మెంట్ కాకుండా కాన్ఫిగ్ అనేది క్రియేట్ అయింది. సో కాన్ఫిగ్ క్రియేట్ అయ్యి మళ్ళీ కాన్ఫిగ్లో ఇంకో కాన్ఫిగ్ ఉందా అనేది చూద్దాం. ఓకే, సో చూస్తే అందులో మళ్ళీ కాన్ఫిగ్ అనేది లేదు. సో డైరెక్ట్గా
ఓకే, మనం ఏదైతే ఏ నేమ్తో అయితే ప్రాజెక్ట్ క్రియేట్ చేయమన్నామో కాన్ఫిగ్ అని, అది ఒకసారే క్రియేట్ అయింది, డైరెక్ట్గా దాంట్లోనే కాన్ఫిగరేషన్ ఫైల్స్ వచ్చేసాయి. అంతేగాని కాన్ఫిగ్ అనే ఫోల్డర్ క్రియేట్ అయ్యి మళ్ళీ దాంట్లోపల కాన్ఫిగ్ అని ఫోల్డర్ క్రియేట్ అయ్యి దాంట్లోపల ఇవి లేవు. సో డైరెక్ట్గా ఒకసారి మాత్రమే ఫోల్డర్ క్రియేట్ అయింది, దాంట్లో కాన్ఫిగరేషన్ ఫైల్స్ అన్నీ డైరెక్ట్గా వచ్చేసాయి. మీరు అబ్జర్వ్ చేయండి. సో అదే ఇంతకు ముందు మనం క్రియేట్ చేసింది అయితే అప్పుడు కూడా స్టార్ట్ ప్రాజెక్ట్ అని చెప్పి ఫస్ట్ ప్రాజెక్ట్ అని క్రియేట్ చేయగానే ఫస్ట్ ప్రాజెక్ట్ ఫోల్డర్ క్రియేట్ అయింది, అందులో మళ్ళీ ఫస్ట్ ప్రాజెక్ట్ క్రియేట్ అయ్యి దాంట్లో ఈ ఫైల్స్ అన్నీ ఉన్నాయి. అది డిఫరెన్స్ అనమాట. సో డాట్ మనం యాడ్ చేయటం వల్ల సింపుల్గా, సో ఇప్పుడు ప్రజెంట్ ఏ ఫోల్డర్లో అయితే ఉన్నామో, ఫస్ట్ ప్రాజెక్ట్ అని చెప్పి ఏ ఫోల్డర్లో అయితే ఉన్నామో డైరెక్ట్గా అక్కడే కాన్ఫిగ్ ఫోల్డర్ క్రియేట్ చేసి అందులోనే నాకు కావాల్సిన కాన్ఫిగరేషన్ ఫైల్స్ అన్నీ పెట్టేశాయి. మళ్ళీ సపరేట్గా కాన్ఫిగ్లో కాన్ఫిగ్ వద్దు అని చెప్పి మనం చెప్పడం అనమాట. ఓకే, సో అలా చెప్పాలి అంటే ఒక చిన్న డాట్ అనేది ఇక్కడ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, సో యాడ్ చేసాము, చేయగానే మనకి వెంటనే ఏమైంది, కాన్ఫిగ్ ఫోల్డర్ వచ్చింది, దానిలోనే డైరెక్ట్గా మనకు కావలసిన ఫైల్స్ అన్నీ కూడా వచ్చేసాయి. ఓకే, సో ఈ విధంగా మనకి నేమింగ్ కన్వెన్షన్ అనేది ఉంటుంది అని చెప్పి చెప్తున్నా. సో ఇప్పుడు మనం ప్రాజెక్ట్ రన్ చేయాలి అంటే ఏ విధంగా రన్ చేస్తాము అనేది మనం చూసుకుందాం. అలాగే వర్చువల్ ఎన్విరాన్మెంట్కి కూడా .venv అని ఎందుకు ఇచ్చారు అంటే, సో డాట్తో స్టార్ట్ అయ్యేవి జనరల్గా హిడెన్ ఫోల్డర్స్ ఏవైతే ఉంటాయో, ఓకే, సో హిడెన్ ఫోల్డర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ జనరల్గా డాట్తో స్టార్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, సో కాబట్టి మనకి డాట్తో కనుక నేమ్ స్టార్ట్ అయ్యింది అంటే ఇంకా సర్వర్లో ఉన్నప్పుడు కానీ లేకపోతే మనము దీన్ని గిట్లో పుష్ చేస్తాం కదా కోడ్ని, సో గిట్ హబ్లో మనం దీన్ని పుష్ చేసేటప్పుడు కూడా సో ఈ వర్చువల్ ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉంటుందో ఇది మన సిస్టంలో డెవలప్ చేసేంత వరకే కానీ మనం పుష్ చేసేటప్పుడు మాత్రం వర్చువల్ ఎన్విరాన్మెంట్ని పుష్ చేయమన్నమాట. ఓకే, సో దాన్ని ఇగ్నోర్ చేసేస్తాం. సో అదంతా మనం ఫ్యూచర్లో మాట్లాడదాం. ఓకే, సో ప్రజెంట్ మీకు ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటంటే ఇది జస్ట్ మన సిస్టమ్ వరకు మాత్రమే, తర్వాత నెక్స్ట్ ఎన్విరాన్మెంట్స్లో ఇది అవసరం ఉండదు. కాబట్టి అంటే ఇదంతా డెవలప్ అయిపోయి మనము డిప్లాయ్ చేసేటప్పుడు అప్పుడు మనకి వర్చువల్ ఎన్విరాన్మెంట్ మరి అవసరం ఉండదు. కాబట్టి సో మన సిస్టమ్ వరకు మాత్రమే, కాబట్టి అది హిడెన్ ఫోల్డర్ లాగా ఉండాలి అనే ఉద్దేశంతో డాట్ అనేటటువంటి నేమింగ్ కన్వెన్షన్ ఫాలో అవుతారు అని చెప్పి చెప్తున్నాను అనమాట. ఓకేనా, రైట్. సో అయితే ఈ విధంగా స్టైల్ అన్నది ఉంటుంది. గాట్ ఇట్. సో ఈ విధంగా మనకి కాన్ఫిగ్లో కావలసిన ఫైల్స్ ఇవన్నీ కూడా ఈ విధంగా రావటం జరుగుతుంది. ఓకే, సో అయితే ఇప్పుడు నెక్స్ట్ మనం ప్రాజెక్ట్ రన్ చేయాలంటే ఏం చేయాలి? సో ప్రాజెక్ట్ రన్ చేయాలంటే మనం చూసుకోవలసింది ముఖ్యంగా మన ప్రాజెక్ట్లో manage.py ఎక్కడ ఉందో చూసుకోవాలి. ఓకే, సో ఎందుకంటే మనం ప్రాజెక్ట్ రన్ చేయాలి కదా. ఓకే, సో ఇప్పుడు ప్రాజెక్ట్ క్రియేట్ అయిపోయింది. ఓకే, సో నౌ రన్ ప్రాజెక్ట్. సో ప్రాజెక్ట్ రన్ చేయాలంటే ఎలా ప్రాజెక్ట్ రన్ చేస్తాం మనము? సో పైథాన్ కమాండ్ manage.py రన్ సర్వర్ అని చెప్పి రన్ చేస్తాం. ఓకే, సో manage.py అనే ఫైల్ మనకు అవసరం, దాని హెల్ప్తో రన్ సర్వర్ అంటే ఆ ప్రాజెక్ట్ రన్ అవుతూ ఉంటుంది. ఓకే, సో కాబట్టి మనము manage.py అనేది ఎక్కడ ఉందో చూసుకొని manage.py అనేది ఎక్కడ ఉందో చూసుకొని అక్కడ ప్రాజెక్ట్ని రన్ చేయాలి. సో ఫస్ట్ ప్రాజెక్ట్ లోపలికి వెళ్ళగానే ఇక్కడే ఉంది manage.py. ఓకే, సో కాబట్టి మనం కమాండ్ ప్రాంప్ట్లో కూడా ఫస్ట్ ప్రాజెక్ట్ దగ్గర ఉండి మాత్రమే మనం రన్ చేయాలి. సో ఎలాగూ మనం ఫస్ట్ ప్రాజెక్ట్ దగ్గరే ఉన్నాము, సో దాని అండర్లోనే manage.py ఉంది కాబట్టి ఎస్ మనం హ్యాపీగా ఇక్కడ రన్ చేసేయచ్చు. సో ఎలా రన్ చేస్తాము? పైథాన్ manage.py రన్ సర్వర్. ఓకే, సో రన్ సర్వర్ అనగానే మనకి సర్వర్ అన్నది రన్ అయిపోతుంది. ఓకే, సో ఎస్ ఇంకా దీన్ని మనం కాపీ చేసుకొని ఓకే పేస్ట్ చేసినా ఓకే, కంట్రోల్ పట్టుకొని మౌస్తో క్లిక్ చేసినా సరే డైరెక్ట్గా మనకి బ్రౌజర్లో ఓపెన్ అయిపోతుంది. జస్ట్ కంట్రోల్ పట్టుకొని మౌస్తో ఇక్కడ క్లిక్ చేసినా మనకి డైరెక్ట్గా బ్రౌజర్లో ఇది ఓపెన్ అయిపోతుంది. సో ఎస్ మనకి సక్సెస్ఫుల్గా ఫస్ట్ ప్రాజెక్ట్ అన్నది క్రియేట్ చేసాము. ఈసారి మరింత ప్రొఫెషనల్గా రియల్ టైం ప్రాజెక్ట్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో, ఆ నేమింగ్ కన్వెన్షన్స్ ఎలా ఉంటాయో ఎగ్జాక్ట్గా అదే ఫాలో అవుతూ మనం క్రియేట్ చేసాం. ఓకే,
రైట్. సో ఈ విధంగా మనము ఈ ప్రాజెక్ట్ని రన్ చేస్తాము అని చెప్పి చెప్తున్నాను. ఓకేనా? రైట్. సో ఇప్పుడు ఇదే ప్రాజెక్ట్ని మనం ఇప్పుడు విఎస్ కోడ్లో ఓపెన్ చేయాలంటే ఏ విధంగా ఓపెన్ చేయాలి? సో విఎస్ కోడ్, విజువల్ స్టూడియో కోడ్లో మనం దీన్ని ఓపెన్ చేయాలంటే ఏ విధంగా ఓపెన్ చేయాలి? ఓకే, సో దానికోసం ఫస్ట్ మనము విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేసుకుంటాము. విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేసుకుంటాము. ఓపెన్ చేసుకొని మన ఫైల్లోకి వెళ్ళి ఓపెన్ ఫోల్డర్ అంటాము. సో ఓపెన్ ఫోల్డర్ అని ఏదైతే మన డాక్యుమెంట్స్ జాంగో ప్రాజెక్ట్స్లో ఫస్ట్ ప్రాజెక్ట్ ఉందో ఫస్ట్ ప్రాజెక్ట్ని సెలెక్ట్ ఫోల్డర్ అంటాను. సో అప్పుడు ఆటోమేటిక్గా ఫస్ట్ ప్రాజెక్ట్ వచ్చి ఇక్కడ యాడ్ అవుతుంది. సో ఎస్ ఐ ట్రస్ట్ ద ఆదర్స్ అనేస్తాను. ఓకే, సో వచ్చేసింది. ఇక మనం ఏం చేద్దామంటే, సో ఇక్కడ మనకి ప్రాజెక్ట్ అన్నది వచ్చేసింది కదా. ఇప్పుడు ఇందులో మనం రన్ చేయాలంటే ఇక్కడ మనం ఏం చేయాలి? సో ఇక్కడ టెర్మినల్ కావాలి. మనం కమాండ్ ప్రాంప్ట్లో కదా రన్ చేసాము. ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి చూసారా, రన్ పక్కన. ఇక్కడ క్లిక్ చేసి టెర్మినల్ లోపలికి వెళ్ళి న్యూ టెర్మినల్ అనగానే ఇక్కడ కిందన మనకి టెర్మినల్ అనేది వస్తుంది. సో మనకి ఫస్ట్ ప్రాజెక్ట్ లోపలే ఉన్నాము. ఓకే, సో కాబట్టి ఇంకెక్కడే మనం రన్ చేసుకోవచ్చు. మనకి పవర్ షెల్ కావాలా లేకపోతే కమాండ్ ప్రాంప్ట్ కావాలా చూసుకుంటాము. సో కమాండ్ ప్రాంప్ట్ తీసుకుంటాం, మనం కమాండ్ ప్రాంప్ట్కి అలవాటు అయ్యాం కాబట్టి. ఓకేనా? రైట్. సో ఇక్కడ మనం ఏం చేస్తాము, ఫస్ట్ ప్రాజెక్ట్ లోపలే ఉన్నాము. సో ఇప్పుడు ప్రాజెక్ట్ రన్ చేయాలంటే ఏ విధంగా రన్ చేస్తాము? సో ఫస్ట్ వర్చువల్ ఎన్విరాన్మెంట్ని యాక్టివేట్ చేసుకోవాలి. ఓకే, సో .venv, ఓకే, సో స్క్రిప్ట్స్ అందులో యాక్టివేట్ ఏదైతే ఉందో యాక్టివేట్ చేసుకోవాలి. సో చేసుకొని ఇంకా దాంట్లో వర్చువల్ ఎన్విరాన్మెంట్కి వెళ్ళి మళ్ళీ ఇంకా జాంగో ఇన్స్టాలేషన్ అదంతా చేయక్కర్లేదు, అదంతా అయిపోయింది. ఓకేనా? ఫస్ట్ ప్రాజెక్ట్ అన్నది ఏదైతే ఉందో ఈ ఫస్ట్ ప్రాజెక్ట్ లోపల ఉన్నాం మనం. సో ఆల్రెడీ జాంగో ఇన్స్టాల్ అయిపోయింది, ప్రాజెక్ట్ క్రియేట్ అయిపోయింది. ఓకే, సో డైరెక్ట్గా మనం రన్ చేసుకుంటే చాలు. సో ఏమంటాము, పైథాన్ manage.py, ఓకే, సో రన్ సర్వర్ అంటాం. సో రన్ సర్వర్ అనగానే మీరు అబ్జర్వ్ చేయండి, మనకి వచ్చేసింది. అండ్ ఇక్కడే మనం చూసేయచ్చు. సో దీని తాలూకా ఇంటర్నల్ బ్రౌజర్లోనే, సో మనకి విఎస్ కోడ్లో ఇంటర్నల్ బ్రౌజర్ ఉంటుంది కదా, ఇందులోనే మనకి అవుట్పుట్ అన్నది వచ్చేసింది. ఆర్ ఈవెన్ మనం దీన్ని మన యొక్క బ్రౌజర్స్లో మనం తీసుకువెళ్ళి అక్కడ కూడా మనం దీన్ని చూడొచ్చు. ఓకే, సో ఇక్కడ కూడా మనం దీన్ని చూడొచ్చు అనమాట. ఓకేనా? రైట్. సో ఎక్కడైనా మనం దీన్ని రన్ చేసుకోవచ్చు. ఇంకా సో సేమ్ ప్రాసెసే ఉంటుందన్నమాట ఎక్కడైనా సరే. ఓకే, సో ఇక మనకి ఈ విధంగా మనకి ఏదైతే రియల్ టైం ప్రాజెక్ట్స్ ఉంటాయో రియల్ టైం ప్రాజెక్ట్స్లో మనం వీటిని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాము అని చెప్పడం. సో దిస్ ఇస్ ద రియల్ టైం స్టైల్ అనమాట. ఓకే, సో డైరెక్ట్గా కాన్ఫిగ్లో మనకి కాన్ఫిగరేషన్స్కి సంబంధించిన ఫైల్స్ అన్నీ ఉంటాయి. ఏదైతే వర్చువల్ ఎన్విరాన్మెంట్కి సంబంధించినవన్నీ ఇందులో ఉంటాయి. సో ఇది బేసిక్ ప్రాజెక్ట్ అన్నది మనం క్రియేట్ చేసాం. ఓకే, సో ఇక జాంగో తాలూకా స్పెషాలిటీ ఏంటంటే సో వీ కెన్ యాడ్ మల్టిపుల్ యాప్స్ అంటాను సింపుల్గా అండర్ ఏ సింగిల్ ప్రాజెక్ట్. ఓకే, సో ఒక ప్రాజెక్ట్ అండర్లో మనము మల్టిపుల్ అప్లికేషన్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక హాస్పిటల్ ప్రాజెక్ట్ ఉంది, లేకపోతే ఒక కామర్స్ ప్రాజెక్ట్ ఉంది. ఓకే, సో మిగతా టెక్నాలజీస్లో ఒక కామర్స్ ప్రాజెక్ట్ చేయాలంటే సో ఏదైతే మనకి ఆర్డర్స్ని డీల్ చేయడము, కస్టమర్స్ని డీల్ చేయడము, సెల్లర్స్ని డీల్ చేయడము, ప్రోడక్ట్స్ని డీల్ చేయడము ఇవన్నీ ఉంటాయో ఇవన్నీ సో ఒకే ప్రాజెక్ట్లో డిఫరెంట్ మాడ్యూల్స్గా డెవలప్ చేస్తూ ఉంటారనమాట. ఓకే, సో అదే మనకి జాంగోలో స్పెషాలిటీ ఏంటంటే సో ఆ మాడ్యూల్స్ అన్నిటినీ ఒక్కొక్క సపరేట్ అప్లికేషన్ లాగా మనం దీనిలో యాడ్ చేయొచ్చు. సో దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే సో ఒక అప్లికేషన్ పొరపాటున ఫెయిల్ అయినా కూడా మిగతా అప్లికేషన్స్ రన్నింగ్ అన్నది ఆగిపోదు. ఓకే, అదే మనము
అవన్నీ కూడా మాడ్యూల్స్గా డెవలప్ చేసామనుకోండి. సో చేస్తే ఏమవుతుందంటే ఒక్క మాడ్యూల్లో ఏదైనా ప్రాబ్లం వస్తే ఇంకా టోటల్ ప్రాజెక్టే ఆగిపోతుందన్నమాట. ఓకే, సో అలా మనకి అవ్వకుండా జాంగో అనేది ఏం చేస్తుంది అంటే సో మనకి మల్టిపుల్ యాప్స్ని ఒకే ప్రాజెక్ట్ అండర్లో మనం ఎన్ని యాప్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. సో దీని స్టైలే అలా ఉంటుందన్నమాట. ఓకే, సో ఇక్కడ మాడ్యూల్స్ లాగా మనం డెవలప్ చేయము, ప్రతి దాన్ని కూడా ఒక సపరేట్ అప్లికేషన్ లాగా యాడ్ చేసుకుంటాం ప్రాజెక్ట్స్లో. ఓకే, సో మనము ఒక హాస్పిటల్కి వెళ్తే పేషెంట్స్ మాడ్యూల్ ఉంటుంది, ఓకే, డాక్టర్స్ మాడ్యూల్ ఉంటుంది, ట్రీట్మెంట్స్ మాడ్యూల్ ఉంటుంది, లేకపోతే ఆపరేషన్స్ మాడ్యూల్ ఉంటుంది, అలాగే ఫైనాన్స్ బిల్లింగ్ మాడ్యూల్ ఉంటుంది, ఓకే, అలాగే ఫార్మా మాడ్యూల్ ఉంటుంది. సో ఏవైతే మెడిసిన్స్ ఇస్తారో దానికి సపరేట్గా మాడ్యూల్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి సపరేట్ యాప్స్ లాగా మనం సపరేట్ అప్లికేషన్స్గా ఒకే ప్రాజెక్ట్ అండర్లో మనం యాడ్ చేసుకొని దేనికది సపరేట్గా మనం డెవలప్ చేసుకోవచ్చు. ఓకే, సో దానివల్ల అప్లికేషన్ ఏదైతే టోటల్ ప్రాజెక్టే చాలా ఆప్టిమైజ్ అవుతుంది అని చెప్పడం అనమాట. ఓకే, సో అలాగా జాంగో ఫ్రేమ్వర్క్ అనేది దాని స్టైలే అలా ఉంటుందన్నమాట. సో దాని యొక్క స్టెప్సే ఇంటర్నల్గా ఎలా ఉంటాయంటే ఎగ్జాక్ట్గా ఆ స్టెప్స్ ఫాలో అయ్యి మనం ప్రాజెక్ట్ డెవలప్ చేసాము అంటే ఇంకా ఆటోమేటిక్గా సెక్యూర్డ్ అండ్ ఫాస్ట్ అప్లికేషన్ అనేది, ఫాస్ట్ రన్నింగ్ అప్లికేషన్ అనేది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఓకేనా, రైట్. సో అది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నా. జాంగో యొక్క ఎందుకు జాంగో ఎక్కువగా అంత పాపులర్ అయ్యింది అనేది చెప్పడం అన్నమాట.